ఎప్పుడు కూడా భక్తి అలల ఒడ్డున ఉండకూడదు, మధ్యలోనికి వెళ్ళాలి. ఎలా ఉండాలి? అలల దగ్గర ఉంటే భయం వేస్తుంది, అలల దగ్గర ఉంటే మనకి ఏమీ రాదు, మధ్యలోకి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందట. ఎక్కడుంటే అలలు అనేవి ఒడ్డునే వస్తాయి. ఆ ఒడ్డుని చూసి భయపడకూడదు. ఏం చేయాలి? ఈత కొడితే మధ్యలోకి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? భక్తి జీవితంలో కూడా దేవుని యొక్క లోతులోనికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఏ విధమైన డిస్టర్బ్స్ ఉండవు. అర్థమవుతుందా మీకు? ఏం చేసిందన్నాను మీది? ఆరోదిగా ఉపవాసం ఉండింది. ఉపవాసం అనగా దేవునితో సహవాసము, దేవునితో గడుపుట, దేవునితో మాట్లాడుట. ఏం చేయుట? దేవునితో మాట్లాడుట, దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట. ఆయన నీతో మాట్లాడదాం, నువ్వు ఆయనతో మాట్లాడడం. ఇదే సహవాసము, ఇదే ఉపవాసము. ద మీనింగ్. ఏం చేసిందంటే చేప ఉపవాసం